స్వామివారికి మన జిల్లాలోనే, నరసరావుపేట కాదు మన జిల్లాలోనే ఎక్కడ జరగనట్టుగా ప్రతినిత్యం ఉదయం ఏకాదశి రుద్రాభిషేకం, అదేవిధంగా సాయంత్రం 11 రుద్రాలు. అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్, ఇంకంతకు మించిన అభిషేకం ఇంకోటి ఏమి ఉండదు. అసలు మామూలుగా ఈశ్వరుడికి జరిగే అభిషేకాల్లో ఒక రుద్రం చేస్తే గొప్ప, అలాంటిది ఏకాదశి రుద్రాభిషేకం అనేది చాలా గొప్పది, విశేషమైనది, దానికి మించి ఇంకేం లేదు. అలాంటి అభిషేకం స్వామివారికి నిత్యము పొద్దున 11 రుద్రాలు, సాయంత్రం 11 రుద్రాలు. ఎవరు వచ్చినా రాకపోయినా భక్తులతో సంబంధం లేకుండా స్వామివారికి శక్తి రావాలన్న ఆలోచనతో, ఉద్దేశంతో స్వామివారికి ప్రతినిత్యం 22 రుద్రాలతో అభిషేకం జరుగుతుంది. నాబోటి వాడు భక్తుడు అభిషేకం చేయిస్తారు, చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఎంత దానికి ఏమైనా ఈ దేవాలయంలో అండి మొట్టమొదట ఈ దేవాలయం అన్ని దేవాలయకి భిన్నంగా ఉంటుంది. చెప్పండి. అన్ని దేవాలయంలో అనకూడదు కానీ హుండీలు ఉంటాయి, చెప్పులకి ఇంత, కొబ్బరికాయ కొడితే ఇంత, ఈ విధంగా ప్రతిదానికి ధరలు ఉంటాయి. కానీ ఈ దేవాలయంలో సామాన్య భక్తుడు వచ్చి ప్రశాంతంగా స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్ళే విధంగా కట్టిన దేవాలయం ఇది. ఈ దేవాలయంలో ఎక్కడ హుండీలు ఉండవు, నిజమే, ఎక్కడ హుండీలు ఉండవు. లేకపోతే మీరు చెప్పులు పెట్టినందుకు ఎంత తీసుకుంటాం, కొబ్బరికాయ కొడితే ఎంత తీసుకుంటామని ఉండదు. ఎవరైనా నచ్చి అయ్యవారికి దక్షిణ ఇస్తే తప్ప ప్రత్యేకంగా ఈ దేవాలయంలో ఇలానే అని ఏమి ఉండదు. సో ఎవరైనా అభిషేకం చేసుకోవచ్చు. ప్రత్యేకంగా అభిషేకం చేసుకోవాలంటే అర్చకుడు ఎవరైతే ఉన్నారో వారిని సంప్రదించాలి. లేదా మామూలుగా పాలు, పెరుగు ఇలా తెచ్చుకుంటారు కదా, అవి స్వాములు శుభ్రంగా స్వామికి తెచ్చుకొని చేసుకొని వెళ్ళిపోవచ్చు, గోత్రనామాలు చెప్పించుకొని.